హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ కర్రీ. బెండకాయ కర్రీ ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మన డిష్ బెండకాయ జిడ్డు లేకుండా ఎట్లా కర్రీ చేయాలనేది నేను మీకు ఈజీగా చూపిస్తాను. అందరూ నా వీడియో చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ బాండి పెట్టిన బెండకాయ కర్రీ అండి. ఈరోజు బెండకాయ కర్రీ చాలామంది ఇష్టంగా తినరు కదా, సో నేను చెప్పిన విధంగా మీరు చేయండి. జిడ్డు జిడ్డుగా ఉండదండి బెండకాయ. ఫస్ట్ మనము బాండి పెట్టాలి. బాండిలో ఒక స్పూన్ ఆయిల్ వేసినాక బెండకాయలు వేయాలి. బెండకాయలు కొంచెం వేడెక్కిన తర్వాత మనము ఒకసారి తిరిగేయాలి. ఇట్లా ఇట్లా ఫ్రై చేయాలి. ఒకసారి ఇట్లా ఫ్రై చేసుకుంటే కింది నుంచి అనాలి. ఇట్లా మధ్యలో ఇట్లా అంటే మళ్ళీ బెండకాయ అంతా ఖరాబ్ అయిపోతుంది. ఇట్లా కింది నుంచి అంటూ ఉండాలి. ఇట్లా అంటూ ఉంటే ఈ జిడ్డు అనేది కొంచెం ఈ వేడికి కరిగిపోతుంది. కరిగిపోయి కొంచెం మనకు జిడ్డు అనేది ఎక్కువ అనిపించదు కర్రీ. సో అందుకని ఇప్పుడు కలిపినాం కదా, ఒక 5-10 మినిట్స్ ఇట్లనే సిమ్లో పెట్టాలండి. మంట బాగా హెవీగా పెట్టొద్దు, సింపుల్గా పెట్టాలి. మంట సిమ్లో పెడితే మనకి అది బెండకాయ జిగురు అనేది ఇంకిపోతూ ఉంటుంది అన్నమాట వేడికి. అట్లా ఇప్పుడు చూడండి, బెండకాయ కొంచెము జిడ్డు అనేది తగ్గింది. ఒకసారి మీకు మళ్ళీ నేను కలిపి చూపిస్తాను. చూసిరు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ వేసినప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లున్నది చూసిరు కదా. ఇంకొక 5 మినిట్స్ ఇట్లనే వేయించుకుంటే జిడ్డు అనేది మొత్తం పోతుంది. ఇంకొక 5 మినిట్స్. ఎప్పుడైనా ఇట్లా కింది నుంచి కలపాలి బెండకాయ. ఇట్లా మధ్యలోకి వెళ్ళి ఇట్లా కలిపొద్దు. ఇట్లా కలిపితే అంత బెండకాయ జిడ్డు జిడ్డుగా ఎక్కువ అయిపోతుంది. ప్లస్ ఇట్లా పీసెస్ ఉండదు, మొత్తం పగిలిపోతుంది కర్రీ. ఇది థర్డ్ టైం అండి ఇప్పుడు కలపడము. ఇప్పుడు చూసిరు కదా, ఇక మొత్తం జిడ్డు అనేది మొత్తం పోయింది. ఇప్పుడు మనము ఇది వేరే ప్లేట్లోకి తీసుకొని కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. చూసిరు కదా, ఇప్పుడు మొత్తం పోయింది జిడ్డు. చూడండి ఎంత మంచిగా ఉందో ఇట్లా. ఇప్పుడు జిడ్డు అనేది లేదండి. ఇప్పుడు ఇది మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు బెండకాయలు ఒక ప్లేట్లోకి తీసేసుకున్నా, అన్నీ మంచిగా ఫ్రై చేసి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో నేను ఆయిల్ పోసినాను. ఆయిల్ హీటెక్కిందండి. ఇప్పుడు మనం ఆనియన్స్ యాడ్ చేయాలి. చూసిరు కదా ఫ్రెండ్స్, ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనము యాడ్ చేయాలి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూను పసుపు, రెండు మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం ఫ్లేమ్ పెద్దగా పెట్టి బెండకాయలు కూడా ఈ స్టేజ్లో మనము యాడ్ చేయాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుదామంట. కొంచెంసేపు ఆయిల్లో వేగనిద్దాం బెండకాయని. ఈ స్టేజ్లోనే మనం ఇప్పుడు ఇందులో టమాటా, కొత్తిమీర, కారము ఈ 3 యాడ్ చేయాలి. చూసిరు కదా ఫ్రెండ్స్, ఇక ఇంత కూడా జిడ్డు లేదు. చూడండి బెండకాయ కర్రీ ఫ్రై చేసినట్టుగా ఉన్నది. చూడండి, మనం ఎప్పుడైనా ఫస్ట్ బెండకాయని వేయింపుకొని చేయాలి. కర్రీ చేస్తే చాలా బాగా అవుతుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనము టమాటా, కొత్తిమీర 2 యాడ్ చేద్దాం. కొత్తిమీర, టమాటా, కారం. ఇప్పుడు కారం కూడా యాడ్ చేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టు స్పైసీ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 1.5 స్పూన్ అనేది యాడ్ చేస్తాను.
ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మంచిగా కలుపుదాం. ఎప్పుడైనా బెండకాయ సైడ్ నుంచి కలపాలి, లేదంటే ఇట్లా కింది నుంచి ఇట్లా కలపాలి. అడుగు నుంచి కలిపితే జిడ్డు జిడ్డు అనేది రాదు కర్రీ. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలిపినాం కదా, ఇప్పుడు మంచిగా ఉడకనిద్దాం. బెండకాయ ఉడికిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు అన్నీ వేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టినాం కదా, ఇప్పుడు ఒకసారి కలిపి చూద్దాము. బెండకాయ అయితే మంచిగా ఫ్రై అయ్యింది. టమాటాలు కూడా కొంచెం మెత్తపడ్డాయి. ఇంకొక 5 మినిట్స్ తర్వాత మనము డిష్ అవుట్ చేసుకుందాం కర్రీ. చూసారు కదా ఫ్రెండ్స్, కర్రీ అయితే ఇప్పుడు మంచిగా కుక్ అయిపోయింది. నేను మీకు సాల్ట్ వేయడం చూపించలేదండి, మీరు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. బెండకాయలు మంచిగా ఉడికిపోయినాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత థిక్గా ఎంత మంచిగా దగ్గరకు అయ్యింది కర్రీ. జిడ్డు లేకుండా మంచిగా కర్రీ అనేది నేను ప్రిపేర్ చేసినాను. మనం ఇది డిష్ అవుట్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, మన బెండకాయ కర్రీ ప్రిపేర్ అయ్యింది, తినడానికి రెడీగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.